అంటే నిమజ్జనం చేసేటప్పుడు పాటించాల్సిన నియమాలు ఏంటి? ఒకటి, చాలా శుచిగా ఉండాలి, పవిత్రమైనటువంటి మనస్సుతోటి ఉండాలి. స్వామిని ఎన్ని రోజులు పూజ చేసుకున్నాం, ఈయన లోపల ఉండే చైతన్యం మమ్మల్ని నడిపిస్తోంది, మాలో ఉన్నది ఇదే చైతన్యం అనే విషయం తెలుసుకున్న తర్వాత దురలవాట్లు, దుర్వ్యసనాలు ఇవన్నీ కూడా పక్కన పెట్టాలి. వేటితోటి ఉండకూడదు. శుద్ధమైనటువంటి మనస్సు పెట్టుకొని ఆ స్వామిని మొత్తము మేము జలము లోపల అనుసంధానం చేస్తున్నాము అని. మనకి చక్రాలు కూడా ఉన్నాయి శరీరం లోపల, మూలాధార, స్వాధిష్టాన, మణిపూర, అనాహత, విశుద్ధ, ఆజ్ఞ, సహస్రారాలు. మూలాధారం మట్టి అని చెప్పుకున్నాం కదా, మూలాధారంలో ఉండే చైతన్యం నెక్స్ట్ వెళ్ళేది దేనికి? స్వాధిష్టానానికి. స్వాధిష్టాన చక్రం జలం. కాబట్టి ఇప్పుడు ఏం చేస్తున్నాం, ఈ మట్టిని తీసుకొని వెళ్ళి జలంలో కలుపుతున్నాం. అంటే ఇంకొక పై చక్రంలోకి ఈ కుండలిని శక్తిని తీసుకెళ్తున్నాం. అక్కడి నుంచి మణిపూరకానికి, అక్కడి నుంచి అనాహతానికి, విశుద్ధకి, ఆజ్ఞకి, సహస్రారం, చివరికి పరమాత్మలో ఐక్యం అవడం అనే తత్వము మొదలు పెట్టడానికి ఇది ప్రక్రియ. కాబట్టి ఆ మూలాధారంతో కూడినటువంటి ఇన్ని చక్రాలున్న మనిషి ముందు పూర్తిగా మునిగి ఆ తర్వాత లేచాక కానీ ఆ స్వామిని మళ్ళీ నీళ్లలో ఇచ్చేయడానికి ఉండదు. అందుకోసమని ఒక్కసారి స్నానం చేస్తారు. నీటిలో ఎందుకు మునుగుతారు నిమజ్జనానికి ముందు? అంటే వాళ్ళు దాన్ని స్నానం అంటారండి, చక్ర స్నానాలని చేస్తారు. ఏ పుణ్య కార్యక్రమమైనా కలశాలు పెట్టుకొని కలశాలతో పూజ చేస్తారు. భాగవత సప్తాహం అయితే భాగవత సప్తాహం అయిన తర్వాత, లేదు గుళ్ళల్లో బ్రహ్మోత్సవాలు ఉన్నా తర్వాత అయిపోయేటప్పుడైనా వాటిల్ని ఆ స్నానము అనే దాంతో మొత్తం శుద్ధి చేస్తారు. నదీ స్నానము, జల స్నానము అంత విశేషం. కాబట్టి ఆ విధమైనటువంటి స్నానాన్ని అక్కడ ఆచరించిన తర్వాత కానీ విగ్రహాన్ని లోపలికి, అంటే ముందు భక్తుడు తాను ఆశాంతం మునిగ్గాని దేవుణ్ణి ముంచడానికి వీల్లేదు. అందుకోసమని దానికి ఎవరైతే అందరూ మునగక్కర్లా, ఎవరు బాధ్యతగా తీసుకున్నారో ఆ బాధ్యతగా కంకణం కట్టుకొని మేము ఇది చేస్తామని అనుకున్నారో మనందరి పక్షాన వాళ్ళు మునిగితే మనమందరము మునిగినట్టే. కాబట్టి వాళ్ళు వెళ్ళి అక్కడ మునిగి ముందు స్నానం చేసి ఆ తర్వాత విగ్రహాన్ని లోపల తీసుకొని వెళ్ళి ప్రతిష్ఠ చేస్తారు.